చంద్రబాబు అసమర్థ పాలన కారణంగా అమరావతి అన్నదాత కుప్ప కూలిపోయారు. కళ్ల ముందే అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక రైతు రామారావు తిరుగురాని లోకాలకు వెళ్లిపోయారు. అందరికీ అన్నం పెట్టే రైతు పాలకుల పాపాలకు బలయ్యాడు. ఈయన పేరు రామారావు. చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతల మాటలు విని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన వేలాది మంది రైతుల్లో ఈయన కూడా ఉన్నారు. కూటమి పాలన ఏర్పడి 18 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కుమిలిపోతున్న అన్నదాతల్లో రామారావు ఒకరు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని మందడంలో గ్రామసభ నిర్వహించింది ప్రభుత్వం. ఎమ్మెల్యేతో పాటు మంత్రి నారాయణ కూడా హాజరైన గ్రామసభలో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు పలువురు రైతులు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతు రామారావు తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. పొలాలు ఇచ్చాం, సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడా అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ చీరాసి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ అధికారులు అన్యాయం చేస్తే ఆ విషయాన్ని ప్రజాప్రతినిధికి చెప్పి సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. తన విషయంలో ఏకంగా మంత్రి నారాయణే అన్యాయం చేశాడని రైతు రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా మంత్రి చెప్పడంతోనే తమకు వాగులో ప్లాట్లిచ్చారని అన్నారు. ఇప్పుడు అక్కడ 4 అడుగుల మేర నీళ్లు వస్తున్నాయని, అక్కడెలా నివసిస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతు రామారావు. ఎంతో విలువైన బంగారం లాంటి భూములను రాజధానికి ఇచ్చిన తాము ఇప్పుడు సర్వం కోల్పోయామని ఆవేదన చెందిన రామారావు ఎంతో కాలంగా పడుతున్న బాధను తట్టుకోలేకపోయారు. రోడ్డున పడి అడుక్కు తినాల్సిన దుస్థితి తమలాంటి రైతులకు వచ్చిందని కుమిలిపోయారు. తమందరికీ సీడ్ యాక్సిస్ రోడ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి నారాయణకు ఏం సంబంధం లేదు అన్నట్లు ఎమ్మెల్యే శ్రవణ్ చెప్పడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే వివరణలో న్యాయం లేకపోవడంతో మంత్రి చెబితేనే తమకు వాగులో స్థలాలు ఇచ్చారని మరోసారి స్పష్టం చేశారు రైతు రామారావు. ఆవేదనతో మాట్లాడిన తర్వాత కుర్చీలో కూర్చోబోతూ కుప్పకూలిపోయారు రైతు రామారావు. ఆయన ప్రాణాలను కాపాడడానికి తోటి రైతులు తీవ్రంగా శ్రమించారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అమరావతి అన్నదాత రామారావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మందడంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజధానికి భూమి ఇస్తే తమ జీవితాలు నిలబడతాయని నమ్మిన రైతులను చంద్రబాబు సర్కార్ నిలువునా మోసం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి కోసం ఇప్పటికే 53,000కు పైగా ఎకరాలున్నప్పటికీ మరోమారు భూసేకరణ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమరావతి రైతులు రగిలిపోతున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూటమి ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. గ్రామ సభలు పెడుతూ రైతు సమస్యలను పెంచి పోషిస్తున్నారు తప్ప పరిష్కరించడం లేదు. దాంతో రామారావు లాంటి రైతుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఖరితోనే రైతు రామారావు చనిపోయారని తాడికొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డైమండ్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు రైతుల వద్ద భూములు తీసుకుని వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. పూడ్చిన చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో మనోవేదనకు ఇవాళ దొండపాటి రామారావు మంత్రి నారాయణను నిలదీసి నిలువున కుప్పకూలి చనిపోవటమే నిదర్శనమన్నారు. ఇందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డైమండ్ బాబు. ఆ రైతు ఏం చెప్పాడు? మీకు పొలం ఇచ్చాము, పొలం ఇస్తే మాకింతెత్తు మునిగిపోయే చోట మీరు ప్లాట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా తీసుకెళ్తే మేము బొచ్చెలు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాలా అని ఇవాళ మరణించినటువంటి రైతు చాలా స్పష్టంగా తన యొక్క ఆవేదన చెప్పాడు. అయినా వాళ్ళకి కళ్ళకు కనపట్టలేదు. ఆయన మళ్ళీ ఇంకో మాట ఏం చెప్తా ఉన్నాడు? మీరు మమ్మల్ని ఇవాళ మా ఇల్లు కూల్చి మా ఇల్లు తీసుకొని మీరేదో డెవలప్మెంట్ అని చెప్పి తీసేసుకుంటే మరలా మేము ఎక్కడో మీరు ప్లాట్లు ఇస్తే హైదరాబాదులో లాగా ఎవడో దొంగలు వచ్చి మా పీకలు కోసి మమ్మల్ని చంపే పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉత్పన్నమయ్యేటట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము ఈ మాట మేము ఎందుకు చెప్తున్నామంటే, మాట్లాడితే వాళ్ళు చేసేటువంటి అవినీతికి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో, రైతుల్ని ఏ విధంగా దగా చేస్తూ ఉన్నారో, రైతులకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రైతుల పక్షాన, రైతు సమస్యల పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి? అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని చెప్తా ఉన్నారు.